హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సైతాస్ వరల్డ్. ఈరోజైతే నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా వైరల్ అవుతున్న వంటకం అండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఇది నడుస్తుంది కదా, ఉడకబెట్టిన ఎగ్తో ఆమ్లెట్. అది నేను కూడా చేసేసాను. ఇవాళ నిన్నటితో కార్తీక మాసం అయితే అయిపోయింది కదా, ఇవాళ పొద్దున్న మా బాబుకి బ్రేక్ఫాస్ట్ కింద చేశాను. ఇది చాలా టేస్టీగా ఉందన్నాడు, మీతో కూడా షేర్ చేద్దామని అయితే చేశాను. చాలా సింపుల్ అండి. నేను ఏదో ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా 2 ఎగ్స్ తీసుకుని ఇలా బ్రేక్ చేసేసుకోండి. ఒక ఎగ్ని మాత్రం బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ బ్రేక్ చేసిన ఎగ్స్లోకి కొద్దిగా టేస్ట్ తగినంత ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా వేయండి. కొంచెం గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేయండి. ఓన్లీ కొత్తిమీర అయితే ఆకులు మాత్రమే వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇలా మనం పోపు వేసుకునేది ఉంటుంది కదా, బందోసులో వేసుకుంటాం కదా, అదైతే అది తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తే ఆమ్లెట్ అనేది ఎక్కడ అతుక్కుపోకుండా వస్తుంది. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా అయితే మనం బ్రేక్ చేసిన ఆమ్లెట్ అయితే వేసేసుకుని పైన ఉడకబెట్టిన ఎగ్ ఒకటి వేసుకుని దానిపైన మళ్ళీ ఎగ్ అయితే వేసేసుకోండి. నేను తర్వాత తిరగేసిన తర్వాత వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అదే పైకి వస్తుంది అని చెప్పి మొత్తం వేసేసాను. అలా మొత్తం వేసేసుకోవటమే. అలా వేసుకుని కిందంతా కాలిన తర్వాత ఈ తిప్పటానికైతే నేను చాలా కష్టపడ్డానండి. ఆ వీడియో చూస్తాను, తిప్పటం అయితే నాకు చేత కాలేదు. అందుకని వీడియో ఆఫ్ చేసేసి దాన్ని అయితే తిరగేశాను. ఎక్కడ పోకుండా బాగా వచ్చింది. తర్వాత ఫైనల్గా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోనండి. కట్ చేసి జామ్ ఉంటే జాము, కచప్ ఉంటే కచప్పు, ఏది అంటే అది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.